మా దగ్గర బోలెడంత నిఘా వ్యవస్థ ఉంది, మా దగ్గర కరప్షన్ అంగీకరించము అని చెప్పేటటువంటి ఏ దేశం అయితే ఉందో చైనా, ఆ చైనాకే షాకింగ్ ఇచ్చే పరిణామం. ఆ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేత, చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ ఇప్పుడు మరణశిక్షకు గురి కాబోతున్నాడు. అసలు విశేషం ఏంటి అంటే, ఇతని దగ్గర అవినీతికి పాల్పడ్డాడు అన్నటువంటిది ఇప్పుడు తేల్చారు. అతను మేయర్ పదవి అయిపోయి దిగిపోయి ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్న సందర్భంలో పట్టుకున్నారు. అతని దగ్గర 13.5 టన్నుల బంగారం దొరికిందట. 13.5 టన్నులు. అలాగే 23 టన్నుల క్యాషే 23 టన్నులు ఉందట. దాంతోపాటు విదేశాల్లో విలాసవంతమైన భవనాలు, కార్లు సేకరించుకున్నాడట. ప్రభుత్వ భూ ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా బిలియన్ల డాలర్ల మేర లంచాలు పొందాడని నిర్ధారణ అయింది. ఈ అపారమైనటువంటి సంపద బయటపడినటువంటి నేపథ్యంలో ప్రపంచం మొత్తం విస్తుపోతోంది. ఒక చైనా కమ్యూనిస్ట్ నేత 13.5 కిలోల బంగారం, 23 టన్నుల నగదు తో దొరకడం అన్నటువంటిది.